హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈరోజైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ ముగ్గే వేస్తుంది, ముగ్గు తప్ప ఇంకేం చెప్పదేమో అనుకుంటున్నారు కదా. లేదండి, ఒక మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ప్రతి తల్లి తండ్రి అంటే అమ్మ నాన్న ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో, యాక్చువల్గా తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు అనమాట ఇవి. అంటే నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కాబట్టి అలాగే మీకు చెప్తున్నాను. ఏంటి అంటే, మొన్న రీసెంట్గా పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే అయింది స్కూల్లో. పెద్ద పాపది, తను వచ్చేసి 6th స్టాండర్డ్ అనమాట ఇప్పుడు. సో ఏంటంటే ఈ మధ్య తను చాలా అగ్రెసివ్ అయిపోతుంది అనమాట ప్రతి చిన్నదానికి. అంటే ఏమైనా అన్న గదిరిచ్చినా, లేదు అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు మన జనరల్గా పిల్లల్ని మనం మామూలుగా తిడుతూ ఉంటాం కదా, తిట్టడం, కోపడడం అట్లా చేస్తాం కదా. అట్లా ఏది చేసినా కూడా వెంటనే అగ్రెసివ్ అయిపోయి పెద్ద పెద్ద గొంతు చేసుకొని మాట్లాడడము ఇలా చేస్తుంది. సో నేను ఫస్ట్ భయపడ్డాను యాక్చువల్గా. ఎందుకు అంటే మన ఏజ్లో అంటే మనము ఆ వయసులో ఉన్నప్పుడు అట్లాంటి చికాకులు అట్లా ఏమీ లేకుండే. నార్మల్గా ఎలా అంటే లైఫ్ అనేది అట్లా సాగిపోతూ ఉండేది కదా. ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే మొత్తం టోటల్లీ చేంజ్ అనమాట. వాళ్ళని ఎంత ప్యాంపరింగ్ చేసి చూసినా కూడా వన్స్ ఒక్క టైం మనకి ఏదో ఒక టైంలో మన కోపం వచ్చినప్పుడు అరిసినా, లేదంటే చదవట్లేదు అని అన్నా, ఈ పని చేయట్లేదు అన్నా, తినట్లేదు అన్నా, నచ్చింది కూర వండలేదు అని, అది ఏదో ఒక రీజన్ తోటి చాలా కోపంగా వచ్చేసి పెద్దగా అరుస్తుంది. అలా అని చెప్పేసి నేను కొట్టడము లేదంటే నేను తిట్టడం అలా ఏం చేయలేదు తనకి. కాకపోతే అనిపించింది ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది దాని బాడీలో అనేది నాకైతే అనిపించింది. అది పెద్ద రిస్క్ అని కూడా నేను అనుకోలేదు. ఆబ్వియస్లీ 11 to 12 years రన్నింగ్ అవుతున్నాయి కాబట్టి పర్వాలేదు అని అనిపించింది అనమాట. సో సేమ్ టాపిక్ నేను పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ టీచర్ నాతో ఈ విషయం గురించి మాట్లాడారు. అది పాపని పక్కన పెట్టి చెప్పారనమాట. ఏంటి అంటే తను యాక్చువల్గా CBSE నుంచి ICSEలోకి ఇప్పుడు వెళ్ళిందనమాట. సో ఫస్ట్ టైం 11 సబ్జెక్ట్ అటెంప్ట్ చేయాలి. మార్క్స్ ఒక దాంట్లో ఎక్కువగా ఒక దాంట్లో తక్కువ రావడం సహజం, అది పిల్లల్ని. అలా అని చెప్పి మీరు కొట్టకండి. తనకు ఒక దాంట్లో మార్క్స్ తక్కువ వచ్చాయి ఒక సబ్జెక్ట్లో, కొట్టడం అలాంటివి చేయకండి. బికాజ్ ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈవెన్ మా పాప కూడా అయినా అంతే, అసలు ఏమీ అనకున్నా కూడా అగ్రెసివ్ అవుతుంది. అంటే కోపం తెచ్చుకుంటుంది, గట్టిగా అరవడం ఇట్లా చేస్తున్నారు పిల్లలు. సేమ్ మీ పాప అంతే ఏజ్ మా పాప కూడా ఉంటుంది. సో మీరు ఇట్లా మార్క్స్ తక్కువ వచ్చారు, తనని ఏమీ అనకండి, మెల్లిమెల్లిగా తనకు తెలుస్తుంది వస్తాయి మార్క్స్ అని చెప్పేసి. అది మా పాపని పక్కన కూర్చోబెట్టి చెప్పింది అనమాట టీచర్. సో మేము కూడా ఏమీ అనలేదు. మేము ఫస్టే ప్రిపేర్ అయిపోయే ఉన్నాం. ఎందుకంటే సడన్గా ఒక 6 సబ్జెక్ట్స్ ఉన్న పిల్లలకి 11 సబ్జెక్ట్స్ అంటే అది హార్డ్, అది తెలుసు, పర్వాలేదు అని అనుకున్నాను. కానీ ఇలా మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ ఏజ్లో అంటే వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ ఇప్పుడిప్పుడే హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో వాళ్ళు ఎవరైనా ఇలా కోపంగా కానీ గట్టిగా మాట్లాడినప్పుడు దయచేసి వాళ్ళని కొట్టడమో లేదు అంటే వాళ్ళని పాయింట్ అవుట్ చేయడమో చేయకండి. దానివల్ల మనకి ఇంకా ఎక్కువ నష్టపోతాము. ఇది నేను ఈరోజైతే మీతో చెప్దాం అనుకుంటున్నాను. ఇది ఏ ఒక్క పేరెంట్కి రీచ్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదండి. ఈవెన్ చదువుకున్న వాళ్ళమైనా కొన్ని సందర్భాలలో మనకి ఒక్కొక్కసారి బాధ వేస్తుంది, కోపం వేస్తుంది. ఏంటి ఇలా చేస్తుంది, ఏమైనా ప్రాబ్లమా, మెంటల్లీ డిస్టర్బ్ అవుతుందా, ఫిజికల్లీ డిస్టర్బ్ ఎవరైనా చేస్తే, ఇట్లాంటి ఆలోచనలు ఎన్నో వస్తుంటాయి అన్నమాట. సో అట్లా మీరు మీ పిల్లలు అలా చేస్తే ఒకసారి తనకున్న ప్రాబ్లం ఏంటి అని అడగండి. బికాజ్ వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళకు కూడా తెలీదు. ఎందుకు ఇలా చేస్తున్నామంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ కూడా ఉండదండి. ఇదైతే మీతో చెప్దాం అనుకున్నాను. మీ పిల్లలు ఎవరైనా ఇలా చేస్తే నాకు కామెంట్ బాక్స్లో అంటే అంటే ఓకే అండి తెలిసింది అన్నలాగా ఒక కామెంట్ అయితే చేయండి, ఓకేనా? అంటే ఎంతమందికి రీచ్ అయింది అనేది నాకు అర్థమవుతుంది. ఈ వీడియో ఎప్పుడు చూసినా కూడా ఇది అందరికీ, ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దగా అవుతుంటారు కాబట్టి ఎప్పటికీ యూజ్ అయ్యేదే ఒక మంచి విషయం అని నేను మీతో షేర్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఈరోజు అయితే నేను ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజు నిజంగా చెప్తున్నాను, నిద్ర పట్టలేదండి బాబు. పొద్దున 4:15కు దయ్యంలాగా లేసి ఫస్ట్ బయట ఊడ్చుకొని, ఎందుకంటే మా హస్బెండ్ ముందు రోజు డ్యూటీకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే నేను పిల్లలకి
వాళ్ళకి నేను మాట ఇచ్చాను అనమాట, నేను ఇది చేస్తాను, అన్ని ఏమేమి లంచ్ బాక్స్కి ఏం చేస్తాను, వాళ్ళకి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తాను అని చెప్పేసి ఈ పనులన్నీ అవ్వాలి. అట్ ఏ టైం వాళ్ళని స్కూల్కి పంపించాలని చెప్పేసి అస్సలు నిద్ర పడ్డాక 4:15కే దయ్యంలాగా లేచికొచ్చున్నాను. ఇంకా ఫస్ట్ అయితే చూసారు కదా, బయట ఊడ్చుకొని ముగ్గు పెట్టుకున్న తర్వాత కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి అప్పటికి గిన్నెలు కూడా తోమేశాను. యాక్చువల్గా సింక్లో గిన్నెలు ఉండే, ఆ సింక్లో గిన్నెలు నాకు అస్సలు నిద్ర పట్టనివ్వలేదు, అవి కూడా తోమేశాను అనమాట. అలా ఒక గంటన్నర అయిపోయిన తర్వాత ఇప్పుడు 6 అవుతుంది ఆల్మోస్ట్ టైము. ఆ టైంకి అయితే ఇంకా ఒక్కసారి బయటకు వచ్చి చెట్ల దగ్గర అలా కూర్చొని వేడి నీళ్ళు తాగితే కొంచెం మైండ్ అయితే రిలాక్స్ అయిపోయింది అనమాట. ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు ఇవన్నీ షేర్ చేయాలి. కానీ ఆ బయట కూర్చున్న సేపు ఎంత చల్ల గాలి, అసలు చాలా ప్రశాంతంగా అనిపించిందండి, నిజంగా చెప్తున్నాను. కానీ ఏదేమైనా సరే మనసులో ఒక భయం ఉంటే మాత్రం కంపల్సరీగా అది ఇంప్లిమెంట్, టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తాం ఆడవాళ్ళకు, నిజంగా చెప్తున్నాను కదా. ఇక్కడ ఈ 2 ముక్కలు చూసారా, ఇది మా చిన్నమ్మ వేసింది కదా, మొన్న బీర గింజలు వేసిందని వీడియో షేర్ చేశాను, అదైతే మొక్క పెరిగిందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి అన్నం ఆల్రెడీ పెట్టేశాను పక్కన, అది గంజి కూడా వంపేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్నంలోకి కాంబినేషను వాళ్ళకి ఆలు ఫ్రై చేస్తున్నాను అనమాట. కర్రీస్ ఇప్పుడు అనుకుంటున్నాను స్లోగా కర్రీస్ కూడా వండి పెట్టడం అలవాటు చేయాలి. ఇంకా నాకు ఏంటంటే 2 సార్లు వంట చేయడం అంటే కొంచెం టైం ఎక్కువ అన్నట్టుగా అనిపిస్తుంది, పని అస్సలు ఒడవట్లేదండి బాబు. ఇంతసేపు కిచెను ఇల్లు కథం ఆ పని ఇట్లా అనేసరికి చిన్నమ్మాయి 2:30కి చిన్నమ్మాయి వస్తుంది, తర్వాత 3:30 4కి అట్లా పెద్ద పాప వస్తుంది అనమాట. పని అసలు తెమలట్లేదు, అందుకే అనుకుంటున్నాను మార్నింగ్ చేసుకోవాలని చెప్పేసి. ఇక్కడ సింపుల్గా అయితే ఆలు ఫ్రై అయితే అందరికీ తెలిసిన రెసిపీయే, అయినా సరే లేదు, ఫస్ట్ ఆలుగడ్డ అయితే కట్ చేసి వాటర్లో వేసుకుంటాను. వాటర్లో వేసుకున్న తర్వాత నేను ఇంట్లో ఆనియన్ ఉల్లిగడ్డ అసలు వేయలేదు, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది కదా, 2 పిల్లలకే ఎందుకు అని అయితే అనుకున్నాను అనమాట. సో ఉల్లిగడ్డ వేయకుండా డైరెక్ట్ నూనె పోసి నూనె కాస్త వేడయ్యాక ఆలుగడ్డలు ఒక 2-3 ఆలుగడ్డలే కట్ చేసుకున్నాను. ఆ రోజు 2 సార్లు ఉండాల్సి వచ్చిందండి బాబు వంట. అదే ఆలుగడ్డలు ఇంకా కొన్ని ఎక్కువ చేసుకొని పొద్దున్నే ప్రిపేర్ చేస్తే అయిపోయేదేమో అనిపిస్తుంది. ఇట్లాంటి చిన్న మిస్టేక్స్ ఏంటంటే నిజంగా మన టైం వేస్ట్ చేసేది. నాకైతే ఈ వంట దగ్గర ఆ రోజు చాలా విసుగొచ్చింది. వాళ్ళ బాక్స్లోకి అయిపోయింది, నాకు ఆ ముందు రోజు పప్పు ఉండే అనమాట. పప్పుకి కాంబినేషన్ ఆలు ఫ్రై అయిపోతుంది అని అనుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ సేమ్ డిష్ మళ్ళీ చేశాను మళ్ళీ ఇంట్లో వాళ్ళందరికీ. అట్లా జరిగింది ఆ రోజు. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి కదా, ఏదైనా సరే ఒక లెసనే మనకు. ఇలాంటివి చేసేటప్పుడు మార్నింగే బల్క్గా చేసుకోవాలి అనేది నాకు ఆ రోజు రియలైజ్ అయింది అనమాట. ఇంకా వెనకాలైతే ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బుధవారం షూట్ చేశాను అనమాట. థర్స్డే అయితే మేము నాన్ వెజ్ తినాం అసలు, అందుకని చెప్పేసి ఇంకా బుధవారం రోజే కదా అని చెప్పేసి గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను. వాళ్ళకి ఏంటంటే స్నాక్స్ టైంలో అలా అయితే తినేస్తారని చెప్పేసి. ఇక్కడైతే ఇంకా ఇడ్లీ పిండి అయితే ఉంది, వీటిని పునుగులు నేను అసలు చాలా రోజులైంది పునుగులు అసలు ఇంట్లో ట్రై చేయలేదు. 1 year అయింది అనుకుంటా, ఆల్మోస్ట్ ఎక్కువనే అయిందో. ఇంకా సరే పునుగులు ఒక్కసారి వేద్దాము అనేది అనిపించింది. బియ్యపిండి అయితే ఇంట్లో ఉంది. ఇది ఏంటంటే అత్తమ్మ పంపించిండే బియ్యపిండి, దానికోసం నేను ఫస్ట్ ఒక 3 గంటలు అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. 3 గంటలకి 1 గంటే బియ్యపిండి తీసుకున్నాను. కాకపోతే బియ్యపిండి ఇంకొంచెం పట్టేది ఉండే అని నాకు అనిపించింది. మైదాపిండి కూడా వేసుకోవచ్చు, మైదాపిండి వేసుకుంటే ఏంటంటే రౌండ్గా వస్తాయి షేపు. కాకపోతే నేను ఇందులో మైదాపిండి అయితే అవాయిడ్ చేశాను. ఇక్కడ ఏంటి అంటే నాకు ఎందుకో పిండి కొంచెం టైట్గా అయిందట్టు అనిపించింది, రవ్వ అంటే ఇడ్లీ బ్యాటరు అండ్ పిండి వేసిన తర్వాత టైట్గా అయిందని చెప్పేసి కొంచెం ఒక 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకున్నాను. అది వేసిన తర్వాత అప్పుడు అనిపించింది అబ్బా లూజ్ అయిందా అని చెప్పేసి. కానీ పర్వాలేదు, కాకపోతే ఏంటంటే కొంచెం ఆయిల్ పీల్చుకుంది. అదే చెప్తున్నాను కదా, బియ్యం పిండి మనం రేషియో కరెక్ట్గా తీసుకోవాలి. యాక్చువల్గా 3 గంటలకు 1 గంటన్నర తీసుకుంటే సరిపోయేది, కాకపోతే నేను 1 గంట తీసుకున్నాను కదా. ఇంకా అక్కడైతే అది నా ఫ్రై అయితే అవుతూనే ఉంది, ఆలు ఫ్రై. పిల్లలు లేచి స్నానాలకైతే అంటే పెద్ద పాప స్నానం చేసుకుంటే తనకు తానే, చిన్నమ్మాయికి మాత్రం నేనే చేయించాలి. ఇంకా పక్కన ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను, అది వేడవుతూనే ఉంది. ఇక్కడ వచ్చేసి ఉప్పు, ఇది కూడా ఒక వీడియో షేర్ చేశాను మీకు. నేను దొడ్డుప్పు తీసుకొచ్చి కల్లుప్పు మిక్సీలో పెట్టానని చెప్పేసి. అప్పుడు నాకు ఒక సబ్స్క్రైబరు మన వెల్విషర్ ఒకరు నాకు కామెంట్ చేశారనమాట, ఏంచి పెడితే బాగా మంచిగా సన్నగా వస్తుందని. నిజంగా అండి, ఎవరైనా అట్లా మనకి
డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఒకవేళ మనం అనుకున్న సాల్ట్ ప్యాకెట్ పింక్ సాల్ట్ లేకుంటే రాక్ సాల్ట్ వస్తే మాత్రం కంపల్సరీగా దాన్ని మాత్రం వేయించుకొని మిక్సీ పట్టుకోండి. నాకైతే ఇది మధ్య మధ్యలో కొంచెము అంత మెదిగినట్టుగా అనిపించలేదన్నమాట. ఇంకా మొత్తానికి 1 మంత్ అయింది కదా, ఇంకొంచెం ఉంది సాల్ట్ అయితే. ఈసారి మాత్రం నేనే వెళ్తాను డీమార్ట్కి, మా ఆయననైతే అస్సలు పంపించను. ఎందుకంటే వాళ్ళు ఒకటి తీసుకురమ్మంటే ఇంకొకటి తీసుకొస్తారు. నాకు కాకపోతే టెన్షన్ ఏంటి అంటే మనం పోతే బిల్ ఎక్కువ అవుతుంది, వాళ్ళు పోతే బిల్ తక్కువ అవుతుందని. అంతే, ఇంకా మనం పోతే మనం కూడా కాస్త కూస్తో ఆలోచించుకొని తీసుకోవాలి. సో నేను పోతే ఒక 200 ఎక్కువ అయ్యేటియేమో అంతే. నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను లేండి, తనని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి. అదిగాక ఇంట్లో కూడా చాలా వేస్ట్ ఐటమ్స్ ఎందుకు అన్నీ కొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ క్లీనింగ్ అప్పుడు వాటిని క్లీన్ చేయలేక, వాటిని మెయింటైన్ చేయలేక ఏదో మళ్ళీ బస్తాలలో కట్టిపడేసడం, ఇదంతా న్యూసెన్సే కదా. సో ఏది అవసరం ఉంటే అదే కొనుక్కోవడం బెస్ట్ అని అయితే నాకు అనిపించింది. ఇంకా ఇక్కడైతే కొంచెం కారం అయితే వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఇంకా దానికి సిమ్లో పెట్టేశాను. ఇక్కడ పిండిలో అయితే ఉల్లిగడ్డ ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నానండి. ఉల్లిగడ్డ కూడా కొంచెం సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి కూడా చాలా ఘాటున్నాయి, యాక్చువల్గా 2 వేసుకున్నాను, 4 కాదు 2 వేసుకున్నాను టేస్ట్ కోసం అని చెప్పేసి. కొంచెం సోడా ఉంటుంది కదా, మనం తినే సోడా, ఇదైతే వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పొంగాలి కాబట్టి. ఇది 2 రోజులు ఫ్రిడ్జ్లో ఉన్న పిండి. యాక్చువల్గా ఫస్ట్ డే నేను వేసాను, నెక్స్ట్ డే మార్నింగ్ పునుగులు వేసాను అన్నమాట. సో నేను తర్వాత మళ్ళీ వేసుకున్నాను, అప్పుడైతే మైదాపిండి అయితే యాడ్ చేశానండి. నేను యాక్చువల్గా మైదాపిండి ఎందుకు అవాయిడ్ చేశాను అంటే పిల్లలకు అంత మంచిది కాదు అని చెప్పేసి మ్యాక్సిమం నేను మైదాపిండి ఎందులో వాడను ఇంట్లో. కానీ నాకు అనిపించింది ఆయిల్ ఎక్కువ తీసుకుంది, సో కొంచెం అయితే మైదాపిండి వేయాలి అని చెప్పేసి. అది మళ్ళీ నేను తినేటప్పుడు నేను వేసుకుంటాను కదా, అప్పుడు కొంచెం మైదాపిండి అయితే యాడ్ చేసి వేసాను అనమాట. అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు, కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే మనము చూస్తాం కదా, అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు ఏదైనా కొంచెం అటు ఇటుగా వస్తుంది కాబట్టి చేస్తూ పోతే అదే వస్తుంది. నేనైతే దేనికి భయపడనండి వంట చేయడంలో. ఏదైనా సరే చూశాను అంటే దాన్ని కంపల్సరీగా ఇంప్లిమెంట్ అయితే చేయాలి అనుకుంటే చేసేస్తాను, అంతే తప్ప ఇది ఫెయిల్ అవుతుందో పాస్ అవుతుందో అని కాదు. నాకేంటంటే ఉప్పు కారం సరిపోయింది అంటే ఎవరికైనా అంతే కదండి. మనం ఒకటి తిన్నాము అంటే అందులో ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే బస్ అంతే, మన నోటికి అదే రుచి వస్తుంది అనమాట. ఇక్కడ నేనైతే గోరింటాకు పెట్టుకున్నాను. ఆషాఢ మాసంలో గోరింటాకు అందరూ పెట్టుకుంటారు, కానీ నేను నా పిల్లలు పుట్టినప్పటి నుంచి మ్యాక్సిమం పెట్టుకోలేదు. ఎందుకు అంటే పెద్దమ్మాయికి స్కూల్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇంతకుముందు వరకు ఒప్పుకోకపోయేవాళ్ళు. చిన్నపాప చిన్నది పెట్టుకున్నా కూడా ఏ బెడ్షీట్లకో వీటికో అంటది పడుకునేటప్పుడు అని చెప్పేసి అస్సలు పెట్టుకోకపోయేదాన్ని. బట్ మొన్న అయితే పెట్టుకున్నాను, మొన్న బోనాల పండుగకి. చాలా రెడ్గా అయింది, అసలు నేనే అవాక్కైనా అనమాట. ఇంకా అక్కడికి చాలా టైం కూడా అయిపోయింది. పిల్లల్ని అయితే పంపించేశాను. తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇల్లు ఊడ్చుకొని, ఇదంతా వీడియో తీయలేదు, కానీ ఇక్కడ ఏంటి అని అంటే చెట్లకు ఫస్ట్ వీటిని సెట్ చేద్దామని అయితే అనుకున్నాను అనమాట. ఎందుకు అలా చెట్ల దగ్గరికి పోయేసరికి ఒకసారి వీటి పని అంటే ఇవన్నీ సెట్ చేయాలి, గందరగోళంగా ఉన్నాయి. మా వారు నేను ఉన్నప్పుడు ఇద్దరం కలిసి చేద్దాం అనుకుంటున్నాం, కానీ అస్సలు వీలు అవ్వట్లేదు, తను బిజీగా ఉంటున్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేనే ఈ పనులు అయితే చేసుకున్నాను. కొంచెం పండు ఆకులు ఉంటే తీయడము, ఏదైనా మామూలుగా మొక్క పెరుగుతుంది కదా పనికి, అంటే దేనికి పనికిరాని మొక్క, అట్లా ఎండిపోయిన కర్రలు కొంచెం చెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క తొట్టిలో 2 చెట్లు పెరిగాయండి బాబు. అది ఒక టాస్క్. అది ఓకే, ఒక చెట్టులో కరివేపాకు మందారం, ఇప్పుడు అది కరివేపాకు గ్రో అవుతుందా మందారం గ్రో అవుతుందా అర్థం అవ్వట్లేదు. రెండిటికి 2 హెల్తీగా ఉన్నాయి. ఒక దాంట్లో అయితే ఏదో ముళ్ళ చెట్టు పెరిగింది, దాన్ని అయితే పీకలేక సచ్చినట్టు నాయన, అయినా సరే అది రాలేదు. చాలా అంటే చాలా గట్టిగా ఉంది. అది మా ఆయనతోనే తీసేపియాలి. ఇంకొక మందార చెట్లు 3 ఉంటే నా దగ్గర మందార చెట్లు యాక్చువల్గా. ఇక్కడ ఇంకా మొత్తం తీసిన తర్వాత మట్టి, నాకు స్టాండ్స్ అనేవి ఒక 2 years బ్యాక్ తీసుకున్నాను అనమాట. ఇవి ఉండడం వల్ల మనకి కింద ఫ్లోర్ అనేది పాడవకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అలోవెరా, ఇదైతే అసలు మనం వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. చూసారా, అది నార్మల్గా చిన్న పిలక మొక్క, అది అలా లేవగానే పాపం దీన్ని ఎందుకు పడేయడం అని చెప్పేసి వెంటనే మళ్ళీ మట్టిలో కూర్చానా, అది అలాగే పాతుకుపోయింది. ఇంకా
అంతే లేసేస్తుంది. ఇవి ఏంటంటే అలోవెరా చాలా ఈజీగా దొరికేది, అలాగే మనకు కూడా చాలా యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఫేస్లో కానీ ట్యాన్ రిమూవర్గా కూడా చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే నేను బొండుమల్ల చెట్టుకున్న ఆకులు కొన్ని తెంపేసాను అనమాట. అలాగే అది ఏంటంటే బాగా తీగల్లాగా పారుతుంది, దానికోసం కొన్ని చివర్లు కూడా కట్ చేసుకున్నాను. మట్టి అయితే చాలా ఉంది, కానీ నాకు ఆ సందు చాలా చిన్నగా అయిపోయి అటు ఇటు చెట్లు ఉండేసరికి కొంచెం అంత ఈజీ అయితే అవ్వలేదు. నేను అది ఫోన్ పట్టుకొని అలా ఊడ్చాను అనమాట. ఎంత వెళ్ళింది చూడండి అన్నట్టు, అంటే ఇట్లా ఉంది నా పరిస్థితి అని చెప్పేసి. ఇంకా ఈ మట్టి, ఈ చెత్త ఇదంతా పడేయాలని అయితే అనిపించలేదు, కానీ కొన్ని పేపర్స్ ఇవి అవైతే కొంచెం అంత క్లమ్జీగానే ఉన్నాయి చూడడానికి. ఎందుకంటే ఒకే దగ్గర 4 తొట్లు ఉంటాయి. ఆ 4 తొట్లు ఏదేమైనా మనం అనుకున్న పని మనమే చేయాలి. ఇదైతే 100% ట్రూత్. ఎందుకంటే ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద, ఆ పని మీద మనం ఫోకస్ చేస్తాం కదా. సో నాకు ఈ చెట్లు అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకని చెప్పేసి ఇంకా మా వారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా నీళ్ళు అయితే పోస్తున్నాడు, కానీ ఈ పనికి అయితే ఎప్పుడు టైం ఇవ్వట్లేదు నాకు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా నేనే ఒక్క అర్ధ గంట కష్టపడితే నేను అనుకున్నట్టుగా అయితే చేసుకున్నాను. కొత్త చెట్లు అయితే ఏమీ తీసుకురాలేదు. ఇండోర్ ప్లాంట్స్ అనుకున్నాను, కానీ ఇంతవరకు తీసుకురాలేదండి. చూడాలి, మనీ ప్లాంట్ పెంచుదాం. మనీ ప్లాంట్ అయితే ఉంది నా దగ్గర, చూడాలి. ఇంకా కాకపోతే ఆకుకూరలు వేసుకోవాలని అయితే అనిపిస్తుంది. కొంచెం మెంతి కూర, పుదీనా ఇట్లాంటివి అయితే పెంచుదామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ ఒక చెట్టు, సరస్వతి చెట్టు సంథింగ్ ఒక చెట్టు చూపించాను మీకు. ఆ చెట్టు నాకు చాలా బోర్ వచ్చింది. నిజంగా చెట్లు మనతో మాట్లాడతాయంటే 100కి 200% మాట్లాడతాయేమో అని అనిపించింది. ఇంకా నేను మా పక్కన అక్కతో చెప్పాను, ఈ చెట్టు అస్సలు పువ్వులు పూసలేదు అక్క, దీన్ని తెంపి పడేస్తాను అని చెప్పాను. బట్ అది మాత్రం పువ్వు అయితే పూసిందండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత బాగా పువ్వు పూసిందో. నిజంగా చెట్లు మనుషులతో మాట్లాడతాయి. మనం అదే చెట్టు చూసారా, ఎల్లో కలర్ ఫ్లవర్ది. నా మాట అయితే విన్నదండి నా చెట్టు. సో ఇది అండి ఈరోజు వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.